మంచిది ప్రియులారా, ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళదాము. పరిశుద్ధ లేఖన భాగము నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 49వ వచనం నుండి కొన్ని మాటలు ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28 వచనము నుండి 30 వచనము వరకు చదువుకుందాము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చున్నట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. చాలమ్మా, చదువు కంటిన్యూ చేయమ్మా. చిరకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చాలమ్మా. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగములో ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆయన కొన్ని మాటలు పలుకుతూ వచ్చారు. నిన్న మనం ధ్యానించుకున్నాము. సిలువలో ఎన్ని మాటలు చెప్పారు? యేసయ్య 7 మాటలు చెప్పారు. ఆ చెప్పిన 7 మాటలలో మనము చదువబడిన ఈ మాట 5వ మాటగా పరిగణించబడింది. ఈ 5వ మాట పలుకుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు అంటే, లేఖనములు నెరవేర్చడానికి అన్నీ కూడా చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. లేఖనాన్ని నెరవేర్చడానికి యేసయ్య చెబుతూ ఉన్నాడు, దప్పిగొనుచున్నాను. ఏమని చెప్పాడు? దప్పికొనుచున్నాను అంటే నాకు దాహం అవుతూ ఉంది అని చెప్పి అడిగారు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్య దాహం అవుతుంది అని చెప్పి అడిగినప్పుడు వారేం చేశారు అంటే, ఒక స్పంజి ముంచి చేదు చిరకను త్రాగించారు. అయితే ప్రభు అయిన యేసయ్య ఆ చిరక తాగటానికి ఇష్టపడలేదు, కానీ ఆయన త్రాగకుండా దాన్ని తిరస్కరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఆ త్రాగకుండానే ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఆత్మను తండ్రి అయిన యెహోవా దేవునికి అప్పగించాడు. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఎంత ఘోర పాపి అయినా, ఎంత క్రూరుడైనా, ఎంత దొంగ అయినా సరే ఆఖరిగా తన కోరికను అడిగినప్పుడు ఈ లోకము తీరుస్తుంది తన కోరికను. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వ మానవాళి పాప విమోచనకై క్రయధనంగా సిలువలో ప్రాణం పెడుతూ ఉన్నప్పుడు యేసయ్య అడిగిన మాట, ఆయన కోరిన కోరిక ఏంటంటే, ఎప్పుడు ఎన్నడూ ఈ లోకాన్ని ఏది కోరలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కోరిన ఒకే ఒక్క కోరిక ఏమిటి అంటే, దప్పిగొనుచున్నాను అని చెప్పి ఈ లోకాన్ని ఆయన అడిగారండి. అడిగినప్పుడు ఈ లోకము ఆయన దప్పికను తీర్చలేదు కదా, తీర్చకపోగా చేదు చిరకను ఆయనకు త్రాగించటానికి ఈ లోకము ప్రయత్నించిందండి. సర్వ సృష్టికర్త అయిన దేవుని కోరికను ఈ లోకము తీర్చలేకపోయింది. అయితే ఆయన తన కోరికను తీర్చుకోకుండానే తన ఆత్మను ఏం చేశాడు? తండ్రికి
అప్పగించాడు. ఈ యొక్క ఆ దినాన యేసుక్రీస్తు కోరికను వారు తీర్చలేకపోయారు. కానీ ఈ దినాన ప్రభు అయిన యేసు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. ఏమని అంటే, దప్పిగొనుచున్నాను. ఆయన కోరిక ఏంటండి? ఆ రోజున ఆయన కోరిక తీరకుండానే యేసయ్య తన ఆత్మను తండ్రి అయిన యెహోవా దేవునికి అప్పగించాడు. ఆయన కోరిక తీరిందా? తీరలేదు. ఇప్పటికీ ఆయన కోరిక ఏంటి అంటే, నిన్ను నన్ను అడిగే మాట, దప్పిగొనుచున్నాను. అక్కడ నీ పేరు పెట్టుకో. యేసయ్య అడుగుతూ ఉన్నాడు, ప్రసాద్, నేను దప్పిగొనుచున్నాను. అమ్మా, యేసమ్మ, నేను దప్పిగొనుచున్నానని చెప్పి యేసయ్య నిన్ను అడుగుతూ ఉన్నాడు. వాక్యాన్ని వింటున్నా దేవుని బిడ్డ, అదే మాట ఆ లోకాన్ని ఆ దినాన యేసుక్రీస్తు అడిగినప్పుడు వారు తీర్చలేకపోయారు. ఈ దినాన నిన్నడిగితే నీవు తీరుస్తావా? నేను తీరుస్తానన్న వారు చేతులు చూపించండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఈ దినాన ఆయన కోరిక ఆ దినాన తీరలేదు, కానీ ఇప్పటికీ ఆయన కోరిక అదే, నేను దప్పికొనుచున్నాను. ఎవరు నా దాహాన్ని తీరుస్తారు అని చెప్పి ప్రభు అయిన యేసయ్య అడుగుతూ ఉన్నాడు. అయితే ఆ లిస్టులో నీవు ఉన్నావు, నేను ఉన్నాను. ఆయన దాహాన్ని తీర్చటం మన బాధ్యత అండి. అది మన బాధ్యత, మన భారము. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసయ్య అడిగినప్పుడు వారు చేదు చిరకనిచ్చారు. ఆయన కోరికను వారు తీర్చలేకపోయారు. ఆ చేదు చిరకను త్రాగటానికి ప్రభు అయిన యేసు నిరాకరించాడండి. అయితే యేసు మరి కలిగి ఉన్న ఆత్మల దాహము, ఆ కోరిక ఏంటి అంటే, అసలు యేసు దప్పిగొనుచున్నాను అని అడిగాడు. ఈ దినాన నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఏంటి ఆ దాహము? ఆయన దాహము ఏంటి అని చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగము నుండి మత్తయి సువార్త ఆయన ఎలాంటి దాహము కలిగి ఉన్నాడు యేసు ప్రభు? ఆయన దాహాన్ని కలిగి ఉంటే ఆ దినాన వారు కోరికను తీర్చలేకపోయారు. కానీ ఈ దినాన నీవు నేను తీర్చడానికి యేసయ్య అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ కోరిక? ఆయన దాహం ఏంటి అనేది మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు చదువుకుందామండి. అమ్మా, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించితిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చాలమ్మా, మనం చదువుకున్న ఈ వాక్యములో నుండి ముందు చదవబడిన వాక్యములు యేసయ్య దప్పిగొనుచున్నానని ఆయన శిష్యులను అక్కడ యోధా ప్రజలను అడిగినప్పుడు వారు చేదు చిరకనిచ్చారు. దాహము తీర్చుకోకుండానే ప్రభువైన యేసు సిలువలో తన ఆత్మను తండ్రి అయిన యెహోవా దేవునికి అప్పగించాడు. అయితే తిరిగి మరణము గెలిచి తిరిగి లేచినాకండి ప్రభువైన యేసుక్రీస్తు మరలా శిష్యులతో చెప్తూ ఉన్నాడు,
నా కోరిక ఇదేనయ్యా, నా కోరిక ఇదే. ఏంటి ఆ కోరిక అనేది ఆయన 11 మంది శిష్యులను పిలిచి చెబుతూ ఉన్నాడు. ఏంటంట ఆ కోరిక? ఉమ్, ఏంటి ఆ కోరిక? ఏం చెప్పాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆయనకి ఎలాంటి అధికారం ఇవ్వబడిందంట? సర్వ అధికారము. దేని మీద? పరలోకంలో ఇవ్వబడింది, భూమి మీద ఇవ్వబడింది. ఎవరికి అధికారం ఇవ్వబడింది? ఈ లోకములో ఉన్న ప్రతి చెట్టు పైన, ప్రతి పుట్ట పైన, రాయి పైన, రప్ప పైన, ప్రతి దేవతలు అనబడి వారిపైన, దేవుళ్ళు అనబడి వారిపైన ఎవరికి అధికారం ఇవ్వబడింది? ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణాన్ని తిరిగి లేచిన తరువాత అండి, ఈ లోకములో మరణించి తిరిగి లేచిన దేవుడు అంటూ ఎవరు లేరు. యేసు ప్రభు తిరిగి లేచిన తరువాత సర్వాధికారము యేసు ప్రభువుకు మాత్రమే ఇవ్వబడిందండి. ఈ లోకములో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారికి ఎవరికి అధికారం భూమి మీద, పరలోకం మీద లేదు. ఆ అధికారము యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే పొందుకున్నాడు. కారణం ఏంటంటే మన కొరకైన రక్తాన్ని చిందించాడు, మన కొరకైన గాయపరచబడ్డాడు, మన కొరకైన ముళ్ళ కిరీటాన్ని భరించాడు, మన కొరకైన మరి మన పాప భారాన్ని సిలువ రూపంలో మోసాడండి, మన కొరకు పంచగాయాలు పొందాడండి. ఈ లోకములో మానవుల కొరకు ప్రాణం పెట్టింది, మానవుల కొరకు రక్తాన్ని చిందించి, మానవుల కొరకు మరణాన్ని తిరిగి గెలిచింది యేసు ప్రభు ఒక్కడే. కాబట్టి ఆయనకే ఈ లోకములో సర్వాధికారము ఇయ్యబడిందండి. ఇయ్యబడిన తరువాత ఆయన 11 మంది శిష్యులను పిలిచి ఆయన చెబుతూ ఉన్న మాట ఏంటంటే, ఆ దినాన మరణానికి ముందు నేను దప్పికొన్నప్పుడు నా దాహాన్ని ఎవరు తీర్చలేదు. ఏంటో తెలుసా? వారు చేదు చిరకనిచ్చి నాకు నా కోరిక తీర్చలేదు, కానీ ఈ దినాన ఆ దాహాన్ని మీరు తీర్చాలి అని చెప్పి ఆయన శిష్యులతో మాట్లాడాడండి. ఏంటి ఆయన దాహము అంటే ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఏంటి ఆయన దాహము? ఆయన ఆత్మల దాహము కలిగి ఉన్నాడు. ఎందుకు మరణం ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడంటే, నీ ఆత్మను, నా ఆత్మను రక్షించాలనేది ఆయన కోరిక. నిన్ను నన్ను రక్షించి ఆ పరలోక పట్టణంలో చేర్చాలనేది ఆయన కోరిక. అదే ఆయన దాహము, అదే ఆయన కోరిక. ఆత్మల దాహము కలిగి ఉన్నాడు దేవుడు. ఈ దినాన ఆయన దాహాన్ని తీర్చగలిగేటటువంటి బాధ్యత నీకు నాకు అప్పగించాడు. ఆ దినాన ఆయన శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళండి. వెళ్ళి ఏం చేయమన్నాడు? మీరు వెళ్ళి, చెప్పండి ఆ మాట, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. నేను మీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను, మీరు వింటా ఉన్నారు, మీరు దేవుని నమ్ముకున్నారు. మరి దేవుని నమ్ముకొనని వారికి దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? వాళ్ళకే తెలియదు. కాబట్టి మరి దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు? అందరినీ ఆయనకు శిష్యులుగా చేయబడాలనేది ఆయన దాహము, ఆత్మల దాహము. ఈ సర్వ సృష్టిలో సర్వ ప్రజలు, ఆయా జాతుల వారు, ఆయా కులాల వారు, ఆయా మతాల వారు అందరూ కూడా యేసు ప్రభువుని తెలుసుకోవాలనేది ఆయన హృదయ వాంఛ. వారు రక్షింపబడాలనేది ఆయన ఆత్మల దాహము. ఆ ఆత్మలు రక్షింపబడి పరలోకానికి వెళ్ళాలనేది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీవు రక్షింపబడ్డావు. నీ గృహంలో, నీ కుటుంబంలో నీ భర్త రక్షింపబడలేదు, నీ బిడ్డలు రక్షింపబడలేదు, నీ స్నేహితులు రక్షింపబడలేదు, నీ కుమార్తెలు రక్షింపబడలేదు, నీ కుమారులు రక్షింపబడలేదు, నీ యొక్క బంధువులు, ఇరుగు పొరుగు వారు రక్షింపబడలేదు.
మరి వారికి ఏ రోజైనా నీవు యేసయ్య నీ కొరకు మరణించాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన దెబ్బలు పొందటం ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన రక్తం చిందించడం ద్వారా మనకు పాప విమోచన కలుగుతున్నది అని చెప్పి ఏ రోజైనా చెప్పావా? యేసు ప్రభు దేవుడని ఆయన కోరుకునేదేంటి? చెప్పమనే. మీరు వెళ్ళండి, సమస్త జనులను నాకు ఎలా చేయాలి? శిష్యులనుగా చేయండి. మీరు వాక్యాన్ని వింటూ ఉన్న మీరు దేవుడు ఎరుగని వారికి యేసయ్య సన్నిధికి రమ్మని చెప్పాలి. దేవుని మందిరానికి రమ్మని తీసుకొని రావాలి. యేసయ్య నీ కొరకు చనిపోయాడు. నీవి బాధలలో కాదు, యేసయ్య సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి, నీ కోరిక దేవుడు తీరుస్తాడు అని ఎప్పుడైనా చెప్పావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన దాహం ఏంటో తెలుసా? అనేక ఆత్మలు ఆయన్ని తెలుసుకోవాలని, ఆయన నమ్ముకొని ఆ పరలోక పట్టణంలో చేరాలనేది యేసయ్య దాహము, యేసయ్య కలిగి ఉన్న దాహం. వాళ్ళు తీర్చలేక ఆ దాహాన్ని తీర్చకుండా చేదు చిరకిచ్చారండి. కానీ మరి ఆ దాహాన్ని తీర్చడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా వాక్యం చెప్పావా? చెప్పు. నీ భర్తకు వాక్యం చెప్పు, నీ బిడ్డలకు, నీ కొడుకులకి, నీ కూతుళ్ళకి దేవుని గురించి చెప్పు. యేసు ప్రభు మన కొరకు మరణించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నిజమైన లోకరక్షకుడు, నిజమైన దేవుడు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఎవరికిచ్చాడు? నీకిచ్చాడు, నాకిచ్చాడు. నేను మీకు చెబుతూ ఉన్నాను, మీరు వెళ్ళి ఎవరికి చెప్పాలి? మీ బంధువులకి, మీ బిడ్డలకి, మీ భర్తలకి, అందరికీ చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అదే ఆయన దాహాన్ని మనము తీర్చడం. ఆయన అడుగుతూ ఉన్నాడు, నేను దప్పికొంటూ ఉన్నాను, నేను దప్పికొంటూ ఉన్నాను. ఏంటా దప్పిక? ఆత్మల దాహము. అనేక ఆత్మలు ఆయన్ని నమ్ముకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అనేక ఆత్మలు పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇక చూసినట్లయితే ఇంకా ఏం చేయాలంట? దేవుని నమ్ముకున్న నీవు నేను తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇవ్వాలి. చూడండి, దేవుణ్ణి తెలుసుకోవటమే కాదండి, నీవు నేను దేవుణ్ణి తెలుసుకొని విడిచిపెట్టడం కాదు. దేవుని నమ్ముకున్న మనం యేసు ప్రభు గురించి అనేక మందికి చెప్పాలి, మొదటిది. రెండవది, మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఏం కోరుకుంటా ఉన్నాడు ఆయన? బాప్తిస్మం తీసుకోవాలని. అమ్మా, నీవు నమ్ముకున్నావమ్మా, నేను దాహము కలిగి ఉన్నాను, నేను దప్పికొంటూ ఉన్నాను. ఏంటో తెలుసా? నీవు బాప్తిస్మం తీసుకోవాలని చెప్పి నేను దప్పికొంటూ ఉన్నానమ్మా, నేను కోరుకుంటూ ఉన్నానమ్మా. నీవు నమ్ముకొని ఊరుకోవడం కాదు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో నీవు బాప్తిస్మం తీసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు దేవుడు. మూడవదిగా, నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు. చూసారా? అక్కడ ఆగుదాము. దేవుని నమ్ముకున్న నీవు, బాప్తిస్మం తీసుకున్న నీవు, బైబిల్ ఏమి చెబుతుందో ఆ ప్రకారం మనం ఏం చేయాలి? నడుచుకోవాలని కోరుకుంటా ఉన్నాడు దేవుడు. అదే ఆయన దాహం. నీవు దేవుని నమ్ముకోవాలని, నీవు బాప్తిస్మం తీసుకోవాలని, దేవుని వాక్యం చెప్పిన ప్రకారం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడని 3 విషయాలు చెప్పాడు. ఒకటి, దేవుని తెలుసుకోవాలి. తెలుసుకున్న నీవు బాప్తిస్మం తీసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకున్న నీవు దేవుని వాక్యం ఏది చెబుతూ ఉందో ఆ ప్రకారం నీవు జీవించాలి, నడుచుకోవాలని చెప్పి యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. అలా చేస్తేనంట యుగ సమాప్తి వరకు నీతో నాతో ఉంటాడంట దేవుడు. దేవుడు ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడు ఉంటాడు మనతో?
ఆయన్ని నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్న నీవు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న నీవు ఆయన వాక్యము చెప్పినట్లుగా జీవించాలి. అలా గనుక నీవు చేస్తే యుగ సమాప్తి వరకు నీతోనే దేవుడు, ఈ లోకంలో నీవు బ్రతికినంత కాలం నీతోనే ఉంటాడు దేవుడు. నాతో ఉంటాడు దేవుడు. చాలామంది అంటారు, యేసయ్య నన్ను విడిచిపెట్టేశాడండి, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడండి, ఆయన గుర్తు పెట్టుకుంటే నాకు ఈ బాధలు ఎందుకండి, ఈ శ్రమలు ఎందుకండి, ఈ వేదన ఎందుకండి, ఈ దుఃఖం ఎందుకండి? అమ్మా, యేసయ్య నిన్ను మరచిపోలేదు, కానీ నీవే యేసయ్యను మరిచిపోయావు. ఎందుకో తెలుసా? ఆయన దాహము గొంటూ ఉన్నాడు. యేసయ్యను తెలుసుకున్న నీవు అనేక మందికి దేవుని గురించి చెప్పాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. యేసయ్యను తెలుసుకున్న నీవు రక్షింపబడి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. యేసయ్యను తెలుసుకున్న నీవు వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ 3 అంశాలలో ఏ విషయంలోనైనా నీవు తప్పటడుగు వేసినట్లయితే ఆయన నీవు మరిచిపోయిన దానివే. బాప్తిస్మం తీసుకోలేదా? బాప్తిస్మం తీసుకోకపోతే ఆయన దాహాన్ని నీవు తీర్చిన దానివి కాదు. నీవు దేవుని నమ్ముకున్న నీవు మరి నీ సొంత జనాంగానికి దేవుని గురించి చెప్పకపోతే ఆయన దాహాన్ని నీవు తీర్చేదానివి కాదు. వాక్యానుసారంగా నీవు జీవించకపోతే ఆయన దాహాన్ని నీవు తీర్చడం లేదు. నీవే మరిచిపోయావు, కానీ దేవుడు నిన్ను మరిచిపోలేదు. ఎవరైతే ఈ 3 విషయాల్లో ఖచ్చితంగా ఉంటారో దేవుడు సదాకాలం మీతో ఉంటానని చెప్తూ ఉన్నాడు. ఒక్క క్షణం కూడా మరిచిపోయే దేవుడు కాదు. మా యేసయ్య నిన్ను మరచిపోలేదు. నీవే అనేక మార్లు యేసయ్యను అలక్ష్యము చేస్తూ ఉన్నావు. ఆయన దప్పిక తీర్చడానికి మనం ప్రయత్నించాలి. ఆయన దప్పిక తీర్చేదానిగా ఉన్నావా? మరి ఆ శిలువ ధ్యానాన్ని విన్నప్పుడు నేను దప్పిగొంటూ ఉన్నాను అంటే యేసయ్యకు చేదు చిరకనిచ్చారు అన్నప్పుడు నీవు అనుకుంటావు, అదే నేనైతే ఆయన దాహాన్ని తీర్చేదాన్ని. అయ్యో, యేసు ప్రభుకు చేదు చిరకనిచ్చారంట, ఆయన దాహాన్ని తీర్చలేదంట అని ఏడవడం కాదు, బాధపడటం కాదు. ఆయన దాహాన్ని తీర్చే అవకాశం దేవుడు నీకును ఇచ్చాడు. ఆ దినాన వారు తీర్చలేకపోయారు, కానీ ఈ దినాన తీర్చే అవకాశం నీకు దేవుడు ఇచ్చాడు. ఏమిటి ఆయన దప్పికంటే? ఆత్మల దాహము కలిగి యేసు ప్రభు నీ వైపు చూస్తూ ఉన్నాడు. అమ్మా, నన్ను నమ్ముకో అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. నమ్ముకున్న నీవు బాప్తిస్మం తీసుకొని అడుగుతూ ఉన్నాడు. బాప్తిస్మం తీసుకున్న నీవు వాక్యానుసారంగా జీవించు, అదే నా దాహము తీర్చటమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ 3 విషయాలు మనం ఖచ్చితంగా చేసినట్లయితే ఆయన దాహాన్ని నీవు తీర్చిన వ్యక్తివి. ఒకవేళ చేయలేకపోతే ఆయన నిన్ను ఆ దినాన అడిగిన దేవుడు ఈ దినాన అడుగుతూ ఉన్నాడు. అమ్మా, నేను దప్పికుంటూ ఉన్నానమ్మా, నా దాహము తీరుస్తావా? నా కుమారుడా, నేను దప్పికొంటూ ఉన్నాను, నా దాహాన్ని తీరుస్తావా అని చెప్పి ఆ దినాన ఖచ్చితంగా ఆయన శిష్యులకు చెప్పాడు. ఆయన శిష్యులు ఆయన చెప్పిన రీతిగా సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారండి. ఆయన శిష్యులు 12 మంది ఆయన కాకుండా ఇంకా అనేక మంది వెళ్ళారు. 11 మంది శిష్యులతో చెప్పారు. ఆ 11 మంది శిష్యులతో పాటు మత్తీయ అనేటటువంటి 12వ వ్యక్తికి శిష్యునిగా చేర్చబడ్డాడు. వారందరూ వెళ్ళారు. వాళ్ళతో పాటు వచ్చిన ఆయన మన దేశానికి వచ్చాడు. ఆయన పేరే తోమా. ఆయన పేరు తోమా. మరి ఆయన శిష్యులు ఆయన దాహాన్ని తీర్చిన వారిగా కనిపిస్తూ ఉన్నారు. ఆయన నమ్ముకున్న నీవు కూడా ఆయన శిష్యునిగా చేర్చబడ్డావు. ఆయన నమ్ముకున్న మనం ఎవరమి? ఆయన శిష్యులమండి, ఆయన కుమార్తెలమండి, ఆయన కుమారులమండి, ఆయన శిష్యులం. మరి ఆ 11 మంది శిష్యులే తీర్చాలా వారదైన బాధ్యత. ఇదేనా నీకు నాకు కూడా బాధ్యత ఉంది. అనేక మందికి యేసు ప్రభుని గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. చూద్దామా మాట, చూద్దామా బాధ్యత ఉందో లేదో చూద్దామా.
చూద్దాం. ప్రకటన గ్రంథము, పరిశుద్ధ లేఖన భాగం నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనము నుండి 3 వచనం వరకు చదువుదాం. అమ్మ చదవండి. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవి. ఆగు, దేవుడు అంటా ఉన్నాడు, ఒకవేళ ఈ 3 పనులు నువ్వు చేయకపోతే, నువ్వు అనుకుంటున్నావేమో సంఘములో ఉన్న నీవు, క్రీస్తు సంఘములో ఉన్న నీవు ఈ 3 పనులు నీవు చేయకపోతే, ఏంటా 3 పనులు? యేసయ్య నమ్ముకున్న నీవు అనేక మందికి దేవుని గురించి చెప్పాలి. మొదట పని. యేసయ్యను నమ్ముకున్న నీవు చెప్పడమే కాదు, రెండవదిగా బాప్తిసం తీసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్న నీవు ఆయన వాక్యానుసారంగా జీవించాలి. అలా చేయకపోతే సంఘములో ఉన్న నువ్వు నేను బ్రతికున్నాను అనుకుంటావు, కానీ నీవెలాంటి దానివో తెలుసా? నీవు మృతుడవే, నీవు చనిపోయినట్లే లెక్క. ఈ 3 పనుల్లో ఖచ్చితంగా లేకపోతే ఎలా చనిపోయావు? ఆత్మీయంగా చనిపోయావు. నీవు శరీరానుసారంగా బ్రతికున్నావు, కానీ నీ ఆత్మీయమైంది చనిపోయింది. బాప్తిస్మం తీసుకోలేదా? నువ్వు మృతుల లెక్కలోకి వెళ్ళావు. ఒకవేళ నీవు చనిపోతే ఇప్పటికిప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళొద్ది? నరకానికి. అదే మృతుడు అంటే. నీవు మృతుడివే అని అందుకు అన్నాడు దేవుడు. నీ బాప్తిస్మం తీసుకోలేదు అనుకో, ఇప్పుడు నీవు చనిపోతే, నువ్వు నరకానికి వెళ్ళిపోతే ఆ మృతుల లోకంలో చేరిపోతావు. నువ్వు దేవుని నమ్ముకున్న నీవు ఇతరులకు చెప్పకపోతే యేసు ప్రభుని గురించి, నువ్వు మృతుడవే. యేసు ప్రభు దేవుడని చెప్పాలి. మనం యేసు ప్రభు నామంలో బాప్తిస్మం తీసుకోవాలి. ఇవి 2 చేసిన నీవు వాక్యానుసారంగా జీవించాలి. లేకపోతే, అలా చేయకపోతే ఈ రోజున మరణం అనేది నీ లైఫ్ గ్యారంటీ ఉందా? లేదు. ఏ రోజు మరణం వస్తుందో, యేసయ్య రాకడెక్కడ వస్తుందో, నీ ప్రాణం పోకడెప్పుడో తెలియదు. ఈ రోజున ఆ 3 విషయాలు కలిగి నీవు లేకపోతే, ఈ దినాన నీవు చనిపోతే ఎక్కడ ఉంటావు? ఆ నరకములో, మృతుల లోకములో ఉంటావు. అందుకని యేసయ్య అంటున్నాడు, ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య నమ్ముకున్నవారు ఆయన కోరిక అదేనండి. ఆ సిలువలో ఆ దినాన దప్పికొనుచున్నానని చెప్పిన మాటకు అర్థం అది. అమ్మా, నేను నీ కొరకు ఇంత చేశాను, నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను, నా రక్తాన్ని చిందించాను, నీ కొరకు గాయపరచబడ్డాను, నీ కొరకు సిలువ మోసాను. ఇంత చేసిన నా కొరకు నీవేం చేస్తా ఉన్నావు? ఏం చేస్తా ఉన్నావు? నా గురించి ఇతరులకు చెప్తున్నావా? నా నామంలో బాప్తిస్మం తీసుకున్నావా? నా వాక్యానుసారంగా జీవిస్తా ఉన్నావా? అలా చేయకపోతే నీవు మృతురాలవే, మృతుడవే. ఎలా? నీ బ్రతికే ఉంటావు, కానీ నీ ఆత్మ ఏమవుద్ది? చనిపోయిన లెక్క. ఈ దినాన యేసయ్య నీ లెక్క చూసినట్లయితే, ఒకవేళ నీవు చనిపోతే, ఈ 3 నీ దగ్గర లేకపోతే నీవు ఎక్కడికి వెళ్తావు? నరకంలోకి వెళ్తావు. అందుకని అంటున్నాడు దేవుడు, జీవించుచున్నానన్న నీవు మృతుడవే. ఈ 3 చేయకపోతే. తర్వాత చదువు ఇప్పుడు. అమ్మా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఎప్పుడు కనబడవు? నీ క్రియలు, నీ పనులు ఏంటి? ఆ 3 చెయ్యాలి. ఏంటి ఆ 3 పనులు? ఏం చేయమన్నాడు? దేవుని నమ్ముకున్న నీవు ఇతరులకు చెప్పాలి యేసు ప్రభు దేవుడని. దేవుని నమ్ముకున్న నీవు బాప్తిస్మం తీసుకోవాలి. యేసయ్య నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుని నమ్ముకున్న నీవు వాక్యానుసారంగా జీవించాలి. అలా చేయకపోతేనంట నీ క్రియలు నా ఎదుట సంపూర్ణంగా లేవు, సంపూర్ణంగా ఉండవు.
దేవుని నుండి నీవు బల నమ్మకమైన దాసురాలని చెప్పి నీవు ఆ యొక్క కాంప్లిమెంట్ తీసుకునే అర్హత నీకు ఉండదన్నమాట. అందుకంటున్నాడు లేవు కనుక చదువమ్మ. జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని అదుగో చూసారా, అదే చావుకు దగ్గరలో ఉన్న వారిని నీవేం చేయాలి? బలపరచాలి. ఎవరు చావుకు దగ్గరలో ఉన్నవారు? ఎవరు? చనిపోయిన వారు ఎవరు? దేవుణ్ణి తెలుసుకోనివారు, దేవుని నామంలో బాప్తిస్మం తీసుకొనివారు, దేవుని వాక్యానుసారంగా జీవించని వారు, వాళ్ళందరినీ నీవు బలపరచాలి. ఏం చేయాలి? మనము బలపరచాలి. బలపరచడం అంటే ఏంటి? దేవుని గురించి చెప్పాలి. దేవుడు యేసయ్య దేవుడని చెప్పాలి. మనము మన జీవితాన్ని వాళ్ళకు చూపించాలి. సంపూర్ణంగా జీవిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన దేవుడమ్మ, అందుకే నేను బాప్తిస్మం తీసుకున్నాను, మీరు కూడా అలా చేయండి అని చెప్పాలి. దేవుని నమ్ముకున్న నీవు, దేవుని వాక్యాన్ని విన్న నీవు, ఈ దినాన్ని నీవు రక్షింపబడ్డావంటే, దేవుని నమ్ముకున్నావంటే, నీ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తే నువ్వు రక్షింపబడ్డావు తెలుసా? మీ అమ్మగారు చేసుంటారు, లేకపోతే మీ అమ్మమ్మ చేసుంటుంది, తాత ముత్తాతలు చేసుంటారు. వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి ఇదేనా నీవు నమ్ముకున్నావు. మరి దేవుని నమ్ముకొని వారు ఉన్నారు, నీ వాక్యాన్ని విన్నావు, వాళ్ళ ప్రార్థన ద్వారా రక్షింపబడ్డావు, దేవుని సేవకుల ప్రార్థన ద్వారా నీవు రక్షింపబడ్డావు, దేవుని వాక్యాన్ని విన్నావు. వాక్యాన్ని విన్న నీవు, వాక్యం వినని వారికి నీవేం చేయాలి? చెప్పాలి. మనము దేవునికి బాకీ అండి. వాక్యాన్ని విన్న నువ్వు బాకీ ఉన్నావు దేవునికి. ఏ విధంగా? నీ కొరకు దేవుని సేవకుడు ప్రార్థన చేశాడు, నీ కొరకు దేవుని సేవకురాలు ప్రార్థన చేసింది, నీ కొరకు మీ అమ్మ ప్రార్థన చేసింది, మీ నాన్న ప్రార్థన చేస్తుంటాడు, మీ అమ్మమ్మ మీ తాత ప్రార్థన చేస్తుంటారు, వాళ్ళకు ముందు వారు ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళందరికీ నీవేమయ్యావు? రుణపడి ఉన్నావు. వాళ్ళ రుణం తీర్చాలంటే నువ్వు కూడా కొంతమందిని దేవుని వద్దకు నడిపించాలి. అదే యేసయ్య దాహం, అదే యేసయ్య దాహం. యేసయ్య దాహం ఎప్పుడు తీరద్దంటే, నీవు కూడా అనేక మందికి దేవుని గురించి చెప్పి దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు, వాళ్ళు కూడా రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన నిన్ను మెచ్చుకుంటాడు. ఆ రోజు శిష్యులకు అదే చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నా శిష్యులుగా చేయమన్నాడు. అలా ఎవరైతే చేస్తాడో సదాకాలం నేను మీతోనే ఉంటానని. యేసు ప్రభు ఎప్పుడు నీతో ఉండాలని కోరుకుంటున్నావా? యేసయ్య నీతో ఉండాలని కోరుకుంటే మనం ఇలా ఈ 3 పనులు మనం ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత చదువమ్మా. అదుగు నీవెలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకో. అదుగు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఉపదేశం ఎలా విన్నావు? దేవుని సేవకుడు వాక్యం చెప్తే విన్నావు, నీ కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తే వాళ్ళు చెప్తే విన్నావు. అలాగే నువ్వు కూడా అది జ్ఞాపకం చేసుకుని నువ్వు కూడా కొంతమందికి చెప్పాలి. యేసు ప్రభు గురించి చెప్పాలి, జ్ఞాపకం చేసుకుని అలా చేస్తే నువ్వు అనేక మందికి చెప్తే, అనేక మంది బాప్తిస్మం తీసుకుంటే, అనేక మంది నీ మాటలు విని వాక్యానుసారంగా జీవిస్తే, అప్పుడు యేసయ్య పని మనం పూర్తి చేసినట్లు, సంపూర్తి చేసినట్లు, యేసయ్య దాహాన్ని మనము తీర్చినట్లు. ఒకవేళ అలా చేయకపోతే చదువమ్మా. వాటిని గైకొనుచు మారు మనసు పొందు, జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. చాలమ్మా, అక్కడ ఆగుదాం. నువ్వేం చేయాలి? వీటన్నిటినీ చేస్తూ ఉండాలి. మారు మనసు పొందటం అంటే, ఇప్పుడు మారు మనసు అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి. యేసయ్య నమ్ముకోవటమే మారు మనసు కాదు, అది ఒక్కటే కాదు. యేసయ్య నమ్ముకున్న నువ్వు యేసయ్య గురించి చెప్పాలి అనేక మందికి. యేసయ్య నమ్ముకున్న నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. యేసయ్య నమ్ముకున్న నువ్వు మరి వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు యేసయ్య నీతో ఉంటాడు. అది
మారు మనసు. నువ్వు జాగ్రత్త పడి ఈ మూడు చేయటానికి త్వరపడు. లేని ఎడల దొంగవలే నీ యొద్దకు వస్తాను. దొంగవలే నీ యొద్దకు వస్తాను. ఒకవేళ వస్తే గనుక, ఈరోజే గనుక యేసు ప్రభు వస్తే మనం ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి ఈ లోకాన్ని విడిచి. ఎక్కడికి వెళ్ళాలి? మరి ఈ 3 ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఈ 3 లేకపోతే? అందుకే అన్నాడు, నీవు బ్రతికి ఉన్నానన్న అనుకుంటున్నావు కానీ నీవు మృతుడవే. కనుక ఈ 3 పనులు మనము చెయ్యాలి. నువ్వు దేవునికి రుణపడి ఉన్నావమ్మా, దేవునికి బాకీ ఉన్నావు. ఆయన బాకీ ఎలా తీర్చాలి? అందుకే అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను, నా దాహాన్ని తీర్చండి. ఎలా తీరుస్తాము ఆయన దాహాన్ని? అనేక మందికి దేవుని గురించి చెప్పాలి. మనం బాప్తిసం తీసుకోవాలి, వాళ్ళని బాప్తిసం తీసుకోమని చెప్పాలి. మనం వాక్యానుసారంగా జీవించాలి. యేసయ్య సిలువలో చూపించిన ప్రేమను కలిగి ఉండాలి. యేసయ్య చూపించిన క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఎదుటివారిని క్షమించే వారంగా, ఎదుటివారిని ప్రేమించే వారంగా, తల్లిదండ్రులను ప్రేమించే వారంగా, మన ఆత్మలను జాగ్రత్తగా కాపాడుకొని మన తర్వాత తండ్రి అయిన దేవునికి అప్పగించే వారంగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడండి. అలా చేయమని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? చేస్తున్నావా? ఇంతకాలం నువ్వు చేయలేదేమో, దేవుని గురించి చెప్పలేదేమో. నీ భర్తకు చెప్పు, నీ బిడ్డలకు చెప్పు, ఇరుగు పొరుగు వారికి చెప్పు, నీ స్నేహితులకు చెప్పు, నీ ఫ్రెండ్స్కి. చెప్పకపోతే దేవుడు ఒకానొక దినాన నీవు రక్షింపబడి పరలోకానికి వెళ్ళినప్పుడు, నా కుమార్తె, అమ్మా నీ కొరకు ఎంతో ప్రార్థన చేశారు కదా, ఎంతోమంది దేవుని సేవకుడు ప్రార్థన చేశాడు కదా, సేవకురాలు ప్రార్థన చేసింది కదా, సంఘమంతా నీ కొరకు ప్రార్థన చేశారు కదా, నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రార్థన చేశారు కదా, నేను కూడా నా రక్తాన్ని చిందించి నీ పాపాలు కడిగాను కదా, అలా చేస్తేనే కదా నీవు రక్షింపబడ్డావు. మరి ఎందుకు నా ప్రేమను ఇతరులకు చెప్పలేదమ్మా? నువ్వు బాకీ ఉన్నావు కదా, మరి ఎందుకు ఇతరులకు చెప్పలేదు? నా దాహం అదే కదా, నా హృదయవాంఛ అదే కదమ్మా, ఎందుకమ్మా నా హృదయవాంఛ తీర్చలేదు? ఎన్నో మార్లు వాక్యాన్ని విన్నావు. వారు చేదు చిరకనిచ్చారంట, అయ్యో యేసయ్యకు చేదు చిరకనిచ్చారంట. నేనైతే దాహం తీర్చేదాన్ని అనుకున్నావు, కానీ నేను ఆత్మల దాహము కలిగి ఉన్న నా దాహాన్ని నీవెందుకు తీర్చలేదమ్మా అని అడిగితే నీవేం చేస్తావు? అప్పుడు నీ సమాధానం ఏంటి? వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, వారు చేదు చిరకనిచ్చారు, మరి నీవే చిరకిస్తున్నావు? యేసయ్యకి తీయని నీరు తాగటానికి ఇస్తున్నావా? నీవు కూడా చేదు చిరకనిస్తా ఉన్నావా? ఈ 3 పనులు చేయకపోతే మనం కూడా ఏమిస్తున్నట్టు? దేవునికి ఏమిస్తున్నట్టు? నాకెందుకులే, నేను దేవుని నమ్ముకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నానని ఊరుకున్నావా? ఊరుకోవటం కాదు. తెలియని వారికి చెప్పు దేవుని గురించి. దేవుని మందిరానికి ఎవరినైనా తీసుకొచ్చావా? ఎప్పుడైనా చెప్పి తీసుకొచ్చావా? అది కాదా ఆయన దాహము తీర్చడం? ఆయన దాహం తీర్చడం అదే కదా. చూడండి, ప్రైజ్ ద లార్డ్. అదే కదా ఆయన దాహం తీర్చటం. అమ్మా అదే కదా, తీర్చుదామా? ఇంతవరకు నీవు చేయలేని పని ఇప్పుడు చెయ్యి. అందుకే అంటున్నాడు దేవుడు, నీవు మారు మనసు పొందు, నీవు మారు మనసు పొందు. ఇప్పుడు వరకు ఆ పని చేయలేదు, ఇప్పుడు మనసు మార్చుకుని అలా చేయటానికి నీవు ప్రిపేర్ అవ్వు, సిద్ధపడు, మారు మనసు పొందు. అనేక మందికి నన్ను గురించి చెప్పు, నా ప్రేమను గురించి చెప్పు, అప్పుడు నా దాహాన్ని తీర్చిన దాని అవుతావు. నువ్వు చేయాలి అలాగా, ఇతరులు చేసేలాగా మనం ప్రయత్నము చేయాలి. అలా చేసినప్పుడు ఆయన దాహాన్ని తీర్చిన దానవు అవుతావు.